శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో యాక్ట్ చేయాలని చాలా మంది యాక్టర్స్కు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర చాలా కీలకం. అయితే తెర వెనుక ఆయన బ్రదర్ శిరీష్ రెడ్డి శ్రమ కూడా వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ తీసిన వీరిద్దరూ ఈ ఏడాదిలో రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి లేటెస్ట్గా శిరీష్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. గేమ్ చేంజర్తో మా పనైపోయిందని అనుకున్నామని, అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్లీ నిలబడతామని నమ్మకం కలిగిందని చెప్పారు. ఇదంతా కూడా 4 రోజుల్లోనే జరిగిపోయిందన్నారు. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేమన్నారు. అప్పుడంతా మా పనైపోయిందని హేళన చేసేవారని చెప్పారు. ఇంత డిజాస్టర్ అయినా హీరో గానీ డైరెక్టర్ గానీ కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి అని కూడా అడగలేదన్నారు. చివరకు చరణ్ కూడా అడగలేదని, అలా అని తాను వారిని తప్పుబట్టడం లేదన్నారు. మాకు ఇష్టం ఉండి సినిమా తీశామని డబ్బులు పోగొట్టుకున్నామన్నారు. రెమ్యునరేషన్లో కొంత ఇవ్వాలని తాము ఎవరిని అడగలేదని, ఆ స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదన్నారు. అయితే మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ను కాపాడుకున్నామన్నారు. గేమ్ చేంజర్ పోయిందని, రామ్ చరణ్తో ఎలాంటి విభేదాలు రాలేదని, మరో మంచి కథ వస్తే ఆయన వద్దకు వెళ్తామన్నారు. ఆయన సినిమా చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, నిర్ణయం ఆయనదే కదా, తామెవరిని బ్లేమ్ చేయడం లేదన్నారు. ఇష్టముండి సినిమా తీసాం, పోగొట్టుకున్నాం, ఈ వ్యాపారంలో ఎవరిని నిందించలేమని చెప్పారు. గేమ్ చేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగోదు గానీ చాలా మొత్తంలోనే నష్టపోయామన్నారు. అయితే ఈ నష్టంలో 70% సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసిందన్నారు. అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెబుతానన్నారు. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిలేనని నమ్ముతానన్నారు శిరీష్ రెడ్డి.